మమతా గొడ్డలేదే తలుపు సడుకుందమ్మా. ఈ గొడ్డలతో నరికేయాలి, ఈ కొడలతో చీరేయాలి, ఈ కత్తెరతో కట్ చేయాలి, ఈ కత్తితో ఓసేయాలి. మన కోడళ్ళు బలిసి కొట్టుకుంటురే. అవునే పాపం అని జాలి పడితే జాలిచ్చి తంతురే. మనం అంటే ఏంటిదో చూపెట్టనే కోడళ్ళకు. తిన్ను మంచిది కదనే. అవునే మంచిది కదనే. మన కోడళ్ళు అత్తుర్రే ఏంటి, మనం ఎటు పోయింది తెలియదు. కత్తులు కోడళ్ళు తీసి గొడ్డలు వాళ్ళకి తెలియదు. ఎటు పోతుర్రు అత్తమ్మ? ఎనికేదో దాపెడుతుర్రు. ఎండిన మక్కలే ఎల్లయ్య గిరిలో పట్టించుకొని పోతున్నాం. పట్టిరి ముసలోళ్ళు అయ్యారు కదా, నోట్లు ఎత్తే నానాలే, దవడకెత్తే దంగాలే, ఏందే పోరి మమ్మల్ని ముసలోళ్ళు అంటున్నావు? ఇంటికెళ్ళి తెల్లవాడు తేజ్ అయిపోయినట్టేనా? కొంగు ఎక్కినామంటే గోడలను కూడా ఏదో జాగ్రత్త. మా అంత పని చేస్తారా మీరు? వీళ్ళకు నడుములేడు అంగుతాయి అక్క. చేన్ల పొంటి చిలకల పొంటి మనం తిరుగుతామా? ఫంక్షన్ల పొంటి పార్లర్ పొంటి ఇల్లు తిరుగుతారా? మేమేమన్నాం అత్త? ముసలోళ్ళని కూడా తప్పేనా? ఇంకోసారి ముసలోళ్ళు అంటే ముద్దు పెరికేదంత. అట్లా కాదు అత్త, మీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది కదా. మాకేమన్నా రోగం వచ్చిందా? 30 ఏళ్ళు అవుతుంది, దగ్గు కూడా దగ్గరికి రానియాలే. వీళ్ళతోటి మనకేందే? ఈ జూనియర్లు మన జుట్టు కూడా వీకలే రాయే పోవడం. ఏమైందత్త? నా కోడలను నెల రోజులైనా చూడబట్టి రోజు గోళీలు వేసుకుంటామని అని అడుగుతుందే నన్ను. నేను ఇప్పుడే ముసల్దాన్ని అయినాయి. రొట్టెలు తిని పెరిగిన వాళ్ళకు మనకు రోగం ఎందుకు వస్తుంది? మనమంటే ఏంటిదో చూపెట్టన్నే వాళ్ళకు. రేపు మన కోడళ్ళ కంటే పెద్ద బతుకమ్మనే వేరు అన్నే. మన బతుకమ్మని చూసి అందరూ కోడళ్ళ కంటే అత్తలేని అయ్యమనుకోవాలి. గుట్టకున్న పువ్వునంతా కోసుకొస్తాం, జల్ది నడురే. కొత్త మన దిక్కుపోదమా? కొంగంతా నింపుకు రావచ్చు. గంత దూరం ఎందుకే? మన ఇంటి వెనక గుట్టకు పోదాం, గుట్టకంతా గునక పువ్వే. అయితే నడురే పోదాం జల్దినా. నడిచి కాలే నొత్తున్నాయి, ఇంకా గుట్టత్తలేదేమి? ఏమోనే గుట్టలేదు, ఏం లేదు, ఏం నడుచుడు ఏమోనే. నడిచి నడుమంతా నొత్తుంది, గుట్ట రాపాయనే. ఇంకా గుట్టేది గునిగేది అన్ని పొలాలు ఉన్నాయి కదా నీడ. గుట్ట మొత్తం గుండు వేసిరు కదనే. ఈ అడివంతా ఆంబుక్కేసిరు కదనే. చూస్తానికి చెట్లే దిక్కులే, గునిగేడ దొరుకుతుంది. ఆ రోజులల్లా జంగల్ అంటేనే జ్వరం వచ్చేది. ఇప్పుడు చూడు జంగల్ అంటేనే జేబుల పట్టుతట్టు చేసిర్రు. ఆ పొట్టి గుట్ట కన్నా పోదాం రే, పువ్వు దొరుకుతుందేమో. ఇంకెక్కడి పొట్టి గుట్టనే, మొన్ననే ఫ్లాట్లు పెట్టిరాడ. గుంట జాగ లేకుండా గుట్టంతా కొరిగిరట్నే. ఇలా మందారాలు దేంపా. మళ్ళీ గుట్ట కన్నా పోదాం పర్రి, ఆడన దొరుకుతుంది. మల్లెగుట్ట మటాసాయి రోజులు అవుతుందే, ఇది తెలియదా ఇంకా? ఈ బతుకమ్మకు పూలేదు పూజలేదు, ఇంటికోదని రాన్రే. కోడన్లు ఏంటిదేమో కొంటున్నట్టున్నారు. తంగడి పువ్వే. కోడలి పిల్ల ఈ పువ్వు అంతా ఎక్కడదే? మేమే ఆన్లైన్ ఆర్డర్ పెట్టినాం అత్త. ఆన్లైనా? అవును ఆన్లైనే. అడవులన్నీ నరికేసారు కదా అత్త, అందుకే ఆన్లైన్ లో కొన్నాం. ఈ పువ్వంతా ఎడ కోసుకొచ్చినావు తమ్ముడు? మరే ఇరుముగడ్డ కోసుకొచ్చిన మేడం. ఇరుముగడ్డనా? అక్కడ పులులు సింహాలు లేవా? అవును ఉన్నాయి, అందుకే ఆ మాత్రం జంగలైనా ఉంది, లేకపోతే ఆ చెట్లను కూడా ఎప్పుడు లేవేసేటోళ్ళు. ఎంత ఘోరం! ఈ బతుకమ్మకు జరిగినట్టు ఇంకో బతుకమ్మకు జరగద్దు. ఇట్లా జరగద్దంటే అడవులను కాపాడుకోవాలి, చెట్లను పెంచుకోవాలి. ఇంకేం చూస్తున్నాడు, చెట్లను నాడుదాం.